ఊర్ల పొంటి ఆఖరి బస్సు పొదువైనంక వస్తుంది. వచ్చి అదే ఊళ్ళే నైట్ హాల్ట్ తీసుకుంటుంది. అంటే ఆడనే పండుకొని మళ్ళీ తెల్లారి చాలవుతుంది అన్నట్లు. ఇగో గిట్లనే పట్నం వచ్చిన ఓ 2 బస్సులను కూడా నైట్ హాల్ట్ కోసమని బండ్లు పక్క కాపిర్రు డ్రైవర్ అన్నలు. కానీ అదే పాపం అయిపోయింది. డ్రైవర్ అన్నలు నిద్రలు ఉన్నది చూసి చేతులకు పని చెప్పిర్రు దొంగలు. ఓ షిమిన్ తాషిల్ మొక్కల చెప్పు ఎవడు కావచ్చునోళ్ళ ఆగిన గీ 2 బస్సులలో వాడి అందిన కాడికి సత్కపోయిర్రు. తొర్రూరు డిపోలో బస్సులు తోలే గీ డ్రైవర్ అనలు పొద్దంతా డ్యూటీ చేసి ఆఖరి ట్రిప్ ఉప్పలు వచ్చిర్రు. ఇక ఆడనే నైట్ హాల్ట్ కోసమని ఆగి మెట్రో స్టేషన్ పక్కపోటి బస్సులు ఆపుకొని పన్నారు. అయితే ఇవి లగ్జరీ బస్సులు కాబట్టి ఈ బస్సులలో కండక్టర్ ఉండడు. ఉన్నొక్క డ్రైవర్ అన్ననే బస్సు తోలాలే. అట్లనే టికెట్ కూడా ఆయనే ఇయ్యాలే. అట్లా టికెట్ కొట్టంగా వచ్చిన పైసలు ఓ సంచిలో పెట్టి పండుకున్నారట. మరి ఈ ఆగిన బస్సుల మీద ఎవని కన్ను పడ్డదో ఏం పాడో గాని డ్రైవర్ అన్నలు కన్ను మలుపుకున్నది చూసి వాడొచ్చి చేతులకు పని చెప్పిండు. దొరికిన కాడికి అందుకొని తమాషగా అవతల పడ్డాడు. ఇక తెల్లారి లేచి డ్యూటీకి ఎక్కుదామని చూసేటోరకు ఏముంది, పైసల సంచి లేదు, ఫోన్లు లేవు. దీంతో దొంగలు పడ్డారని ఆలస్యంగా ఎరక చేసుకుర్రు. గుర్తు తెలియని వ్యక్తులు డోర్ తీసేసి నా యొక్క సెల్ ఫోను, నా బ్యాగు, నా లగేజ్ బ్యాగులో పర్సు, ఏటీఎం కార్డు, నగదు ఒక 5,000 రూపాయలు అందులో ఉన్నవి, అవి దొంగిలించారు. గదన్నట్లు ఇక గిట్ల సంగతి సార్ అని డిపో మేనేజర్కు ముచ్చటంతా ఎరక చేస్తే ఆ పెద్ద అధికారి చెప్పిన సలహా ప్రకారం పోయి ఊపల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రట. ఆడ ముచ్చటంతా విన్న పోలీసోళ్ళు కేసు కట్టి పుచ్చిపోయిన సచ్చుమోకాలను ఎంకలాడే పలవడ్డరు. కాబట్టి ఇక ఈ కాడ నుంచన్నా జర్రంత జాగ్రత్తగా ఉండర్రే డ్రైవర్ అన్నలు.